ఆ, జాను, నాకు పెళ్లి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇలా వీల్నామా రాసి నన్ను ఫోర్స్ చేయకు జాను. నాకిదంతా సెట్ అవ్వదు. ఏ ఏం జరుగుతుంది? ఇంకో నెలలో రవి బావ పెళ్లి గాని చేసుకోకపోతే ఝాన్సీ అమ్మ తన ఆస్తినంతా ట్రస్ట్కి రాసేస్తారట. అయితే కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చినట్టున్నానే. రవి, ఎందుకు తొందరపడి మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. పెళ్లి అనేది నా ఇష్టం. ఎవరో బలవంతం చేశారు అని చేసుకోలేను కదమ్మా. ఇదే నీ నిర్ణయమా? అవును జాను. అయితే నాకు వేరే దారి లేదు. చాయిస్ అయితే నీదే. 1కి 2 సార్లు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. ఉం? రాబోయే అక్టోబర్ నెల లోపల నా మనవడైన రవి పెళ్లి చేసుకోవలసి ఉంటుంది. బేబీ, శామ్, బయటికి పో. ఏమైందిరా నీకు? బయటికి పో అని చెప్తున్నాను కదా. నన్ను కొంచెం ఒంటరిగా వదిలేసే ప్లీజ్. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను కదా బేబీ. ఎలా? నువ్వు ఝాన్సీ అమ్మ చెప్పిన దాని గురించే కదా కంగారు పడుతున్నావు. నువ్వు ఝాన్సీ అమ్మ గురించి నాతో చాలా చెప్పావు. నేను ఇక్కడే ఉండి ఆవిడ్ని బాగానే స్టడీ చేశాను. ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారంటే అందులో నుంచి ఆవిడ అసలు మారనే మారరు. శామ్, అదంతా నాకు ముందుగానే తెలుసు. నువ్వు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆహా కాదురా, నీ సమస్యకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటా సొల్యూషన్? అది చెప్పు శామ్. అది మనిద్దరము పెళ్లి చేసుకుంటే. వాట్ నాన్సెన్స్! శామ్, నేను నీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఏ మోటివ్ లేకుండా నాతో ఉండు అని. నాకు సెట్టే అవ్వదు. ఏంటి ఇదే ఛాన్స్ అని లైఫ్లో దూరిపోదాం అనుకుంటున్నావా? ఏ లేదు బేబీ, నేను చెప్పేది కాస్త నువ్వు విను. నువ్వేం చెప్పనక్కర్లేదు శామ్. నువ్వు బయటకు వెళ్ళు. నా సమస్యని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. రవి, పెళ్ళంటే నీతో పాటు 100 ఏళ్ళు ఉంటానని నేను చెప్పడం లేదు. నువ్వు ఒక సమస్యలో ఉన్నావు, నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. పెళ్లి చేసుకొని నీతో బతకడం అంటే నీకు ఏదో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నావా నువ్వు? ఎలా అంటే నేనంటే నీకు ఇష్టం లేదు. అలా కాదు, ఒక ఫ్రెండ్గా నువ్వంటే ఇష్టం. తెలుస్తుంది. నన్ను నీ లైఫ్ పార్ట్నర్గా నువ్వు చేసుకోలేవు, అంతే కదా? అవును. అందుకనే నేను చెప్తున్నాను, మనం కలిసి ఉండొద్దు. నువ్వు నా లైఫ్ పార్ట్నర్గా ఉండనక్కర్లేదు. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం. అంతా సెట్ అయిన తర్వాత ఆస్తి అంతా నీ చేతికి వచ్చేసాక మనిద్దరం కలిసి మ్యూచువల్గా డైవర్స్ తీసేసుకుందాం. నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను సెట్ చేసుకుంటా. మనం ఎప్పటిలా ఇలాగా ఫ్రెండ్స్గా ఉండిపోదాం. దీనికి మించి బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అని అనుకుంటున్నాను. లేదు శామ్, ఇది కరెక్ట్గా అనిపించట్లేదు. అయితే మీ మామ కూతురు వెన్నెల ఉంది కదా, తననే పెళ్లి చేసుకోవాలి. లేదు అంటే ఝాన్సీ అమ్మ వేరే ఇంకొకరిని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోమని చెప్తుంది. తనని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అలా చూడకు బేబీ, అదే కదా జరుగుతుంది. అది జరగలేదంటే నీ ఆస్తి అంతా వదిలేసి నీ లైఫ్ని స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి. ఆలోచించుకో మరి.
నువ్విలా కామ్గా కూర్చొనుంటే మొత్తం కథే మారిపోతుంది. అప్పుడు నీకు ఈ ఇంట్లో స్థానమే లేకుండా పోతుంది. ఇప్పుడే ఆ బంగారు ఎన్ని ఆటలాడుతుందో చూస్తున్నావు కదా. ఒకవేళ తను నీకు కోడలుగా వచ్చింది అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించి చూడు. ఈ ఇంట్లో మనమ్మ అని ఒక పని మనిషి ఉంది కదా, దాని పరిస్థితే నీకు కూడా. మీనా, నా కోసం అని నేను చెప్పడం లేదు. నీకు మంచి జరగాలి, ఈ కుటుంబానికి మంచి జరగాలని ఇలా చెప్తున్నావు. ఎలాగైనా రవితో మాట్లాడి వెన్నెల్ని పెళ్లి చేసుకునేలా నువ్వే ఒప్పించాలి. ఏంటండి మీనా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది? ఉండు, ఇప్పుడే కదా మాట్లాడాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికీ ఈ సమస్యకి పరిష్కారంగా నువ్వు నేను పెళ్లి చేసుకుందాం. ఆస్తంతా నీ చేతికి వచ్చేసాక మనిద్దరం మ్యూచువల్గా డివోర్స్ తీసుకుందాం. రవి, నీతో కొంచెం మాట్లాడాలిరా. ఏంటమ్మా, ఏంటి విషయం? నేను ఎవరిని? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నేను ఎవరిని? నాకు అమ్మ. ఈ ప్రపంచంలో తల్లికి తగ్గ బిడ్డలు దొరకటమేరా అమ్మకి పెద్ద వరం. మా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావమ్మా? అవునా కాదా అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. అవును. మరి నేనేం చెప్పినా చేస్తావు కదా? ఏం చేయాలమ్మా? నాకు ఒకే ఒక ఆశరా. వెన్నెల ఇంటి కోడలుగా రావాలి. నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి. మా నేను కుదరదు అని ఎన్నిసార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ అదే అడుగుతుంటే ఏమీ యూజ్ లేదమ్మా. అంటే మీ అమ్మ ఆశ నువ్వు తీర్చవారా? నేను చెప్పేది నువ్వు వినవన్నమాట. అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ ఇంట్లో నాకంటూ ఏ మర్యాద ఉంది? అత్తయ్య నన్ను పట్టించుకోవడం లేదు. కట్టుకున్న భర్త కోమాలో పడి ఉన్నారు. బిడ్డవి నువ్వు కూడా నా మాట వినను అంటున్నావు. అంటే నేను ఎవరూ లేని దాన్ని, అంతే కదా? మా అవునరా రవి, అదే నిజం. నాకెవరూ లేరనుకుంటాను. అయ్యో అమ్మా, ప్లీజ్ అమ్మా అలా మాట్లాడకమ్మా. నాకు చాలా కష్టంగా ఉంది. నేను ఏడుస్తుంటే నీకు కష్టంగా ఉందా? అబద్ధం చెప్పకు. నా కన్నీరుని ఇంట్లో పట్టించుకునేవారే లేరు. అత్తయ్య చెప్తే వింటావు. అదే ఆ మహాతల్లి బంగారి, అది చెప్పినా వింటావు. వాళ్ళు చెప్తేనే నీకు వినబుద్ధి అవుతుంది. కన్న తల్లిని నేను చెప్తే మాత్రం నువ్వు వినవు కదా. నీకు మా అందరికంటే తనే కదా ముఖ్యం. ఈ ప్రపంచంలో ఇలాంటి బిడ్డ ఎక్కడ ఉండడురా. అయ్యో అమ్మా, చాలమ్మా, కొంచెం ఆపమ్మా. నన్ను కొంచెం ఆలోచించుకొని అమ్మా. ఆలోచించి ఒక మంచి నిర్ణయం చెప్తావా? సరే అమ్మా, కనీసం నన్ను ఆలోచించుకోనివ్వండమ్మా. ఆ సరేరా, ఆలోచించు. అమ్మకి నచ్చేటట్టు ఒక మంచి నిర్ణయం చెప్పు. ఆ?